ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డొక్కా సీతమ్మ గారి గురించి. ఈ మధ్య వీడియోస్ లో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ డొక్కా సీతమ్మ గారి గురించే. అయితే డొక్కా సీతమ్మ గారి పేరు బాగా వైరల్ అవ్వడానికి ఇంకొక కారణం ఉంది. అదే జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అసలు ఎవరు ఈ డొక్కా సీతమ్మ? ఆవిడ ఏం చేసేవారు? ఆవిడ పేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు? డొక్కా సీతమ్మ గారు జీవిత చరిత్ర మరియు సీతమ్మ గారి గురించి మన సుపరిచితులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళితే ముందుగా పవన్ కళ్యాణ్ గారు సీతమ్మ గారి గురించి ఏమన్నారో తెలుసుకుందాం. డొక్కా సీతమ్మ గారి గురించి కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో కట్టెలతో ఉండేవాళ్ళు. అలాంటి రోజుల్లోనే డొక్కా సీతమ్మ గారు ఆకలిస్తుంది సీతమ్మ గారు అనగానే ఆవిడ ముందుగా తెలుసుకుని అందరికీ అన్నం పెట్టేవారు. అలాంటి డొక్కా సీతమ్మ గారి పేరు ఈ రోజు అన్న క్యాంటీన్ పేర్లు సగభాగం చేయాలని అన్నారు. ఈ రోజుల్లో ఒక పూట భోజనం లేదా 3 పూటల భోజనం చేయాలంటే డబ్బులు ఇచ్చి లేదా హోటల్ కి వెళ్లి పెట్టించవచ్చు. కానీ ఆ రోజుల్లో కూడా ఆవిడ అంత సేవలు అంత ఉత్తమంగా ఆలోచించి అందరికీ భోజనం పెట్టేవారు. అలాంటి గొప్ప వాళ్ళ పేర్లు మనం జీవితంలో చరిత్రలో ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే నేను ఏం చెప్పాను అంటే మధ్యాహ్నం భోజనం పథకంలో కూడా డొక్కా సీతమ్మ భోజన పథకం కింద చేర్చమని చెప్పాను. డొక్కా సీతమ్మ గారు లాంటి వ్యక్తుల్ని మనం మన సమాజంలో గుర్తించకపోతే సమాజం నివిచ్చనికిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి గురించి అలా మాట్లాడారు. ముందుగా డబ్బు దానం కన్నా, ఏదైనా వస్తువు దానం కన్నా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దానాలు ఉన్నాయి. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా చాలా మంచిది, చాలా చాలా గొప్పది. అటువంటి అన్నదానంగా పిలుచుకుంటున్న మన డొక్కా సీతమ్మ గారి గురించి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం అయిన మండపేటకు చెందిన డొక్కా సీతమ్మ గారు వివాహం 1841లో సీతమ్మ గారికి ఆ పక్కనే ఉన్న గ్రామం లంకా గన్నవరంకి చెందిన డొక్కా జగ్గన్న గారితో వివాహం జరిగింది. ఆవిడ సిద్ధాంతం ఒక్కటే, కుల మతాలకు అతీతంగా ఆవిడ దగ్గరకు ఎవరు వచ్చినా సరే రాత్రి అనక పగలు అనక తేడా లేకుండా అన్నదానం చేయడమే ఆవిడ సిద్ధాంతం. డొక్కా సీతమ్మ గారు ఆయన తండ్రి కూడా అన్నదానం చేస్తుండేవారు. తండ్రి అన్నదానం చేస్తుండడంతో చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తున్న సీతమ్మ గారు కూడా అన్నదానం చేయడం ఆసక్తికరంగా మారింది. సీతమ్మ గారు కూడా చిన్నప్పటి నుంచి తండ్రికి అన్నం వడ్డించడంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. సీతమ్మ గారు అక్కడ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులు సీతమ్మ గారి తండ్రిని బువ్వన్న అని పిలిచేవారు. బువ్వన్న అంటే బువ్వ పెట్టేవారిని, అంటే అన్నం పెట్టేవారిని అర్థం. సీతమ్మ గారు తమ తండ్రిని ఆదర్శంగా తీసుకుని వివాహం జరిగాక కూడా అన్నం పెట్టడం ఆపడం లేదు. సీతమ్మ గారు ఎవరు వచ్చినా సరే అన్నదానం చేయడమే ఆవిడ కర్తవ్యంగా ఎంచుకున్నారు. ఇలా సాగుతూ ఉండగా డొక్కా జగ్గయ్యతో పెళ్లి జరిగింది. డొక్కా సీతమ్మ గారికి మరొక పేరు కూడా ఉంది. అదే అన్నపూర్ణ తల్లి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అన్నం లేదనకుండా పెట్టేవారని అన్నపూర్ణ తల్లి అని పిలుచుకునేవారు. ఈ రోజుల్లో గ్యాస్ మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఓన్లీ కట్టెలతో మాత్రమే ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో కూడా సీతమ్మ గారు కట్టెలతో మాత్రమే వండి వారిచ్చేవారు. అయితే సీతమ్మ గారి భర్త ఆయన డొక్కా జగ్గన్నకు మాత్రం మొదట్లో ఎటువంటి భంగం కలగకుండా అన్నం పెట్టమనేవారు. కానీ అన్నదానం కోసం వచ్చిన వారికి అన్నదానం చేయగా వారి ఆస్తులు కూడా తరుగుతూ వచ్చాయి. అప్పుడు డొక్కా జగ్గన్న సీతమ్మ ఇక చాలు, అన్నదానం చేయడం ఇంకా ఆపేస్తే మంచిది అన్నాడు. అప్పుడు సీతమ్మ, నేను చేసే ప్రతి అన్నదానంలోనూ ఆ మహావిష్ణువుని చూస్తున్నాను. మనకి ఆ మహావిష్ణువు ఎప్పుడూ లోటు లేకుండా చేస్తున్నారు, ఎందుకండి భయపడుతున్నారు అని చెప్పడంతో డొక్కా జగ్గన్న ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా ఉన్నదానితో సరిపెట్టుకుంటూ కూడా డొక్కా సీతమ్మ గారు అన్నదానం చేయడం మాత్రం ఆపలేదు. ఇలా రోజులు సాగుతూ ఉండగా ఒక రోజు డొక్కా జక్కన్న పొలంలో దుక్క దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డం పడింది. నాగలి ఆపి ఏంటని డొక్కా జక్కన్న చూస్తుండగా ఏదో
మెరుస్తూ కనబడింది. అయితే డొక్కా జక్కన్నకు కొనుపు తెచ్చి ఇంకా లోతుకి పొడవుగా అందులో వజ్రాలు, బంగారు నాణాలు, ఇంకా గొలుసులు వంటి బంగారు ఆభరణాలు బిందె నిండా ఉన్నాయి. వాటితో మరింత కాలం డొక్కా సీతమ్మ గారు, డొక్కా జగ్గయ్య గారు మునుపటి కంటే మరింత ఎక్కువగా అన్నదానం చేయడం మొదలు పెట్టారు. సీతమ్మ గారి జన్మస్థలమైన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామం పక్కనున్న ఊర్లు, జిల్లాలు డొక్కా సీతమ్మ గారి పేరు మోత మోగింది. ఇలా డొక్కా సీతమ్మ గారి పేరు అంటే అన్నపూర్ణాదేవి అని అందరికీ తెలిసింది. అన్నదానం చేయడంలో సీతమ్మ గారి స్ఫూర్తిగా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యాహ్న భోజనం పథకంలో డొక్కా సీతమ్మ పేరు చేర్చమని అందుకే చెప్పారు. మరియు అన్న క్యాంటీన్ లో సగభాగం కూడా చేయమని చెప్పారు. అయితే డొక్కా సీతమ్మ గారు 1901లో మరణించారు. వారు మరణించిన కొంతకాలానికి డొక్కా జగ్గయ్య గారు కూడా మరణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే డొక్కా సీతమ్మ గారి గురించి ఇంకా చాలా చరిత్ర మిగిలి ఉంది. ఇది కొంత మేరకు చెప్పడం జరిగింది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, ఫ్యాక్ట్స్, మిస్టరీస్ అన్ని తెలుసుకోవాలనుకుంటే DP ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.